హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రకరకాలుగా వంటలు చేస్తూ ఉంటాం కదమ్మా. నాకు తెలిసిన ఇంకొక రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానమ్మా. చింతపండు కొంచెం నూనెసి, ఉప్పేసి, పసుపేసి ఉడకపెడతారు. అలా స్టోర్ చేసుకుంటాం, మామూలుగా అందరికీ తెలిసినది. ఇంకొక పాత రెసిపీ ఏంటంటే చాలా ఓల్డ్ రెసిపీ. చల్లటి నీళ్ళలో చింతపండు నానబెట్టి గట్టిగా పిండి పులుసు తీసి దాని తర్వాత ఇంకొకసారి జల్లిబొట్టులో వేసి పీసేమీ లేకుండా చింతపండు రసాన్ని తీస్తాం. 1 కేజీ చింతపండు గుజ్జుకి పూర్వం అయితే 100 గ్రాములు వేసేవాళ్ళు ఉప్పు, నేనైతే 50 గ్రాములు ఉప్పు, అలాగే 1 స్పూను పసుపు వేసి ప్లేట్లలో ఎండ పెడతాను, సన్ డ్రై చేస్తానమ్మా. అలా ఎలాగూ ఎండను బట్టి 1 రోజు 2 రోజులు చింతపండు బాగా దగ్గరికి వచ్చేసి ఈ చిక్కడి గుజ్జులాగా అయిపోతుంది. పూర్వం ఒక 1 మంత్ 2 మంత్స్ కోసం పులుసులు అవి ఎక్కువ వండేవాళ్ళు కదమ్మా. పొలాలకు పంపించాలి, జీతగాళ్ళ కోసం రోజు ఇది కష్టమని చెప్పేసి అలా సన్ డ్రై చేసి ఇంత చిక్కగా రాగానే పెట్టుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అని అంటే, ఇది సన్ డ్రై చేసిన తర్వాత పసుపు వచ్చేసి 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు వేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న పసుపుని బట్టి. ఉప్పు అయితే 1 కేజీకి పూర్వం అయితే 100 గ్రాములు వేసేవాళ్ళు, నేను ఇప్పుడు 50 గ్రాములు వేస్తున్నాయి. చింతపండు రసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఏమీ అవదనే ఉద్దేశంతో పెట్టిన చింతపండు కొన్నిట్లోకి బాగుంటుంది. ఇట్లా పచ్చి చింతపండు అయితే అన్ని కూరల్లో వేసుకోవచ్చు, టేస్ట్ మనకి అద్భుతంగా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలి అని అంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు పంపిస్తాను. అలా కాదు మేమే చేసుకుంటామంటే రెసిపీ ఇది చక్కగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుంటుంది. చేపల పులుసులోకి అయితే ఈ చింతపండు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారా? ట్రై చేసి కామెంట్ చేయండి తల్లి. థ్యాంక్ యూ.